వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగంలో లేదు గనక తెలుగుదేశం అభ్యర్థుల విజయం అనేది కేక్ వాక్ అయిపోతుందని పట్టభద్ర ఎమ్మెల్సీ నియోజకవర్గాల బరిలో ఉన్న అభ్యర్థులు సైలెంట్ గా ఇంట్లో కూర్చున్నా సరే ఎమ్మెల్సీ పదవి వారిని వరించి వచ్చేస్తుందని ఆ పార్టీ వారు రకరకాల భ్రమల్లో అయితే ఉన్నారు. ఇప్పుడు వైసీపీ బరిలో ఉంటే కూడా తామే గెలిచి తీరుతామని వారు విర్రవీగిన ఆశ్చర్యపోనవసరం లేదు. అయితే కేవలం వైసీపీ బరిలో లేకపోవడం వల్ల గుంటూరు కృష్ణా జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నిక విషయంలో తెలుగుదేశానికి ఎదురు దెబ్బ తగలవచ్చనే అభిప్రాయం కూడా పలువురిలో ఇప్పుడు కలుగుతోంది. జనసేన నాయకుడు నాదెళ్ల మనోహర్ కోసం తన తెనాలి సీటును త్యాగం చేసిన మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజా అందుకు ప్రత్యామ్నాయంగా తనకు దక్కిన ఎమ్మెల్సీ ఆఫర్ను వినియోగించుకొని గెలిచే అవకాశాలు తక్కువే అని పార్టీ వారే వ్యాఖ్యానించే పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి. ఈ పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి వైసీపీ చాలా కాలం ముందుగానే తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ధోరణులు గమనిస్తే ఎన్నికలు నిజాయితీగా పారదర్శకంగా జరుగుతాయనే నమ్మకం తమకు కలగడం లేదని, అందుకే ఈ ఎన్నికల్లో పోటీ చేయబోమని పార్టీ తేల్చేసింది. విజయం ఏకపక్షం అవుతుందనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు అభ్యర్థులను కూడా ప్రకటించేశారు. సాధారణ పరిస్థితుల్లో అలా జరగవలసిందేనేమో కానీ గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నిక విషయంలో ఆలపాటి రాజా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనే సందర్భం అక్కడ కనిపిస్తోంది. అక్కడ వామపక్షాల తరపున ఉపాధ్యాయ సంఘాలతో సన్నిహితంగా ఉండే ఏఎస్ లక్ష్మణరావు పోటీ చేస్తున్నారు. ఆయనకు ఆ రెండు జిల్లాల్లోని దాదాపుగా అన్ని ఉపాధ్యాయ సంఘాలతో అనుబంధం అయితే ఉంది. అలాగే వామపక్షాలకు చెందిన వివిధ కార్మిక ట్రేడ్ యూనియన్లతో కూడా సంబంధాలున్నాయి. వీటి పర్యవసానంగా ఆయా సంఘాలకు చెందిన పట్టభద్రుల ఓట్లన్నీ గంపాగుత్తగా ఆయనకే పడే అవకాశం ఉందని పలువురైతే అంచనా వేస్తున్నారు. దానికి తోడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలో ఉన్న సమయంలో తమ అనుకూలులను అందరినీ విస్తృతంగా పట్టభద్ర ఓటర్లుగా నమోదు చేయించింది. ఇప్పుడు ఆ ఓటర్లందరూ కూడా ఏఎస్ లక్ష్మణ్ రావుకు అనుకూలంగానే ఓటు వేసే అవకాశం అయితే అక్కడ కనిపిస్తోంది. వైసీపీ బరిలో లేకపోయినప్పటికీ వారి ఓటు బ్యాంకు మొత్తం లక్ష్మణ్ రావుకి అదనపు బలంగా మారనుంది. ఇలాంటి నేపథ్యంలో ఆలపాటి రాజా నెగ్గుకు రావడం అంత సులువు కాదనేది పలువురి అభిప్రాయంగా కూడా కనిపిస్తోంది. అధికార పార్టీలో ఉన్నాం కదా, గెలిచి తీరుతామనుకుంటే ఎదురు దెబ్బ తప్పదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి అక్కడ గెలుపు ఎవరిదనేది మనం చూడాల్సి ఉంది.